హాయ్ అండి, అందరికీ నమస్తే. మనం మరొక జాబ్ నోటిఫికేషన్తో మీ ముందుకు రావడం జరిగింది. ఈ ఎన్సీఆర్టీసీ అనమాట, నేషనల్ క్యాపిటల్ రీజియన్ ట్రాన్స్పోర్ట్ కార్పొరేషన్ లిమిటెడ్. దీని బ్రాంచ్ వచ్చేసి మనకు హెడ్ ఆఫీస్ వచ్చేసి ఢిల్లీలో ఉంటుందన్నమాట. ఇది సెంట్రల్ గవర్నమెంట్ మరియు ఢిల్లీ, హర్యానా, రాజస్థాన్, యూపీ గవర్నమెంట్ల సంయుక్త భాగస్వామ్యంలో వీళ్ళు ప్రధానమంత్రికి ఇష్టమైనటువంటి నమో భారత్ అనే ప్రాజెక్ట్ కింద అయితే ఇవన్నీ వర్క్ చేస్తాయన్నమాట. వీళ్ళు డైరెక్ట్ రిక్రూట్మెంట్ పోస్టులు అయితే కాల్ఫర్ చేస్తున్నారు. మనం ఇక్కడ చూడొచ్చు పోస్టులు. జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ వచ్చేసి పోస్టులు మొత్తం 16 ఉన్నాయన్నమాట. పే స్కేల్ లెవెల్ వచ్చేసి 22,800 నుంచి 75,850 అంటే లెవెల్ 5 అనుకోండి. తర్వాత రిజర్వేషన్ కేటగిరీ వైజ్గా ఎవరికి ఎన్ని ఉన్నాయి పోస్టులు ఇక్కడ ఉన్నాయి. సో మీరు ఇది కంప్లీట్ డీటెయిల్స్ అయితే వెబ్సైట్లో చూసుకోండి, ఎందుకంటే నేను అవన్నీ ఇప్పుడు తెలుసుకోలేదు. అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ ఎలక్ట్రానిక్స్ వచ్చేసి 16 పోస్టులు ఉన్నాయి. తర్వాత జూనియర్ ఇంజనీర్ మెకానికల్ వచ్చేసి 3 పోస్టులు, జూనియర్ ఇంజనీర్ సివిల్ వచ్చేసి 1 పోస్టు, ప్రోగ్రామింగ్ అసోసియేట్ వచ్చేసి 4 పోస్టులు, అసిస్టెంట్ హెచ్ఆర్ వచ్చేసి 3 పోస్టులు, అసిస్టెంట్ కార్పొరేట్ హాస్పిటల్స్ వచ్చి 1 పోస్టు, జూనియర్ మెయింటైనర్ ఎలక్ట్రికల్ 18 పోస్టులు, జూనియర్ మెయింటైనర్ మెకానికల్ వచ్చేసి 10 పోస్టులు. మొత్తంగా అయితే 72 పోస్టులు అయితే ఉన్నాయని చెప్పి వీళ్ళు తెలియజేస్తున్నారు. తర్వాత పోస్ట్ ఐడెంటిఫైడ్ ఫర్ పీడబ్ల్యూబీడీ, వీళ్ళకైతే ఒక పోస్టుని అసిస్టెంట్ హెచ్ఆర్ పోస్టు NE4లో ఐడెంటిఫై చేయడం జరిగింది. దానికి కావాల్సిన అంటే కేటగిరీ ఏ విధంగా ఉన్న వాళ్ళకి అనేది అయితే ఇక్కడ డీటెయిల్స్ ఇవ్వడం జరిగింది, అది చూసుకోవచ్చు. అదేవిధంగా మనకు అబ్రివేషన్స్ కూడా ఇక్కడ ఇవ్వడం జరిగింది. అబ్రివేషన్స్ యూజ్డ్ ఫర్ పీడబ్ల్యూబీడీఎస్, ఏ అబ్రివేషన్ అవి చూసుకోవచ్చు జాగ్రత్తగా మీరు నోటిఫికేషన్లో. తర్వాత మనకు ఎలిజిబిలిటీ క్రైటీరియా చూసుకోండి. ఎసెన్షియల్ క్వాలిఫికేషన్స్ అండ్ మ్యాక్సిమం ఏజ్ ఎల్బి ఇక్కడ వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. జూనియర్ ఇంజనీర్ వచ్చేసి పే స్కేల్ అయితే ఇందాక చెప్పుకున్నాం 22,800 నుంచి 75,850 వరకు అనమాట. అంటే 22,800 అనేది ఇక్కడ మనకు బేసిక్ పే. దీనికి ఒక డిఏ యాడ్ అవుతుంది ఢిల్లీలో కాబట్టి. హెచ్ఆర్ఏ కూడా మనకు 24% హెచ్ఆర్ఏ యాడ్ అవుతుంది. అదేవిధంగా టీఏ ట్రాన్స్పోర్ట్ అలవెన్స్ కూడా యాడ్ అవుతుంది అనమాట. మ్యాక్సిమం ఏజ్ 25 ఇయర్స్ అనమాట. రిక్వైర్డ్ క్వాలిఫికేషన్స్ వచ్చేసి వీళ్ళు ఫుల్ టైం రెగ్యులర్ కోర్స్ అడుగుతున్నారు, గమనించండి. 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్. అదేవిధంగా జూనియర్ ఇంజనీర్కి వచ్చేసి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్. జూనియర్ ఇంజనీర్కి వచ్చేసి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ మెకానికల్ ఇంజనీరింగ్. అదేవిధంగా జూనియర్ ఇంజనీర్ సివిల్కి వచ్చేసి సివిల్ ఇంజనీరింగ్. ప్రోగ్రామింగ్ అసోసియేట్కి వచ్చేసి 3 ఇయర్స్ డిప్లొమా ఇన్ కంప్యూటర్ సైన్స్, ఐటీ, బీసీఏ లేదా బీఎస్సీ కంప్యూటర్స్ లేదా బీఎస్సీ ఐటీ కూడా సరిపోతుంది. తర్వాత అసిస్టెంట్ హెచ్ఆర్కి చూడండి 3 ఇయర్స్ గ్రాడ్యుయేషన్ ఇన్ బీబీఏ లేదా బీబీఎం అని చెప్తా ఉన్నారు. అసిస్టెంట్ కార్పొరేట్ హాస్పిటల్కి వచ్చేసి గ్రాడ్యుయేట్ ఇన్ హోటల్ మేనేజ్మెంట్ ఆర్ ఈక్వలెంట్ ఎలిజిబుల్ అని అయితే చెప్తున్నారు. జూనియర్ మెయింటైనర్కి వచ్చేసి వీళ్ళు ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ ఎలక్ట్రీషియన్ ట్రేడ్ ఆర్ ఈక్వలెంట్ అడుగుతున్నారు. జూనియర్ మెయింటైనర్ వచ్చేసి ఐటీఐ సర్టిఫికేట్ ఇన్ ఫిట్టర్ ట్రేడ్ ఆర్ ఈక్వలెంట్. తర్వాత కండిషన్ నోట్స్ అనమాట, అదే వీళ్ళు మనకు కరెక్ట్ ఎలిజిబిలిటీ ఉన్న వాళ్ళే అప్లై చేసుకోండి అని అయితే చెప్తా ఉన్నారనమాట. ఫుల్ టైమ్గా అదేవిధంగా ఫుల్ టైమ్గా రెగ్యులర్ కోర్స్ ఎవరైతే పూర్తి చేశారో వాళ్ళు మాత్రమే అప్లై చేసుకోండి. అదేవిధంగా ఇండియన్ సిటిజన్స్ మాత్రమే మరియు 18 సంవత్సరాలకు పైబడిన వాళ్ళు మాత్రమే అర్హులు అయితే చెప్తున్నారనమాట. ఇంకా మిగతా రూల్స్ అయితే అందరికీ మనకు ఏజ్ రిలాక్సేషన్స్, రిజర్వేషన్స్ అన్నీ అయితే వర్తిస్తాయి అనమాట. అవన్నీ నేను ఇక్కడ చెప్పదలుచుకోలేదు, ఎందుకంటే ప్రతి ఎగ్జామ్స్కి కూడా ఇవన్నీ గవర్నమెంట్ నోటిఫికేషన్స్ కాబట్టి గవర్నమెంట్ నోటిఫికేషన్స్కి ఏజ్ రిలాక్సేషన్, రిజర్వేషన్స్ ఆల్మోస్ట్ దాదాపు సేమ్ ఉంటాయండి. సో దాని గురించి మనమైతే ఏం చెప్పదలుచుకోలేదు. సెలక్షన్ ప్రాసెస్ చూద్దాము. ద సెలక్షన్ మెథడ్ విల్ కంప్రమైజ్ కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందన్నమాట. మెడికల్ టెస్ట్ కూడా ఉంటుంది. మెడికల్ టెస్ట్ అయితే ఫస్ట్ టైం అయితే వాళ్ళే ఖర్చులు భరిస్తారని అయితే వీళ్ళు చెప్తున్నారు. 100 మార్కుల క్వశ్చన్కి అయితే కంప్యూటర్ బేస్డ్ టెస్ట్ ఉంటుందన్నమాట. నెగిటివ్ మార్క్స్ అయితే ఎటువంటివి లేవు అనమాట. ఈ ఎగ్జామ్ వచ్చేసి 90 మినిట్స్ అయితే కండక్ట్ చేస్తామని అయితే చెప్తున్నారు. ఇక్కడ టెస్ట్ సెంటర్లు కూడా మనం చూసుకోవచ్చు. ఢిల్లీ, NCR, లక్నో, అహ్మదాబాద్, భోపాల్, ముంబై, కోల్కతా, భువనేశ్వర్, హైదరాబాద్, బెంగళూరు అండ్ చెన్నైలో అయితే ఉన్నాయి. మెడికల్ ఎగ్జామినేషన్కి సెలెక్టెడ్ అయిన క్యాండిడేట్లకు వీళ్ళు అయితే మెడికల్ ఫిట్నెస్ టెస్ట్కి అయితే అటెండ్ కావాల్సి అని చెప్తా ఉన్నారు. అదేవిధంగా ఫస్ట్ టైం ఎవరైతే వాళ్ళకైతే NCRTC వాళ్ళే ఖర్చులు అయితే భరిస్తామని చెప్తున్నారు. ఒకవేళ సెకండ్ మెడికల్ ఒపీనియన్ అంటే ఒకవేళ ఏదైనా చిన్న లోపాలు ఉంటే వాళ్ళు మళ్ళీ మనకు 15 లేదా 20 లేదా 30-40 డేస్ అలా టైం ఇచ్చేసి మళ్ళీ మెడికల్ టెస్ట్లకు వెళ్ళాల్సి ఉంటుంది. అప్పుడు మాత్రం అయితే మనమే ఆ ఖర్చులు అయితే భరించాల్సి వస్తుంది. ప్రొబేషన్ పీరియడ్ అయితే ఉంటుందని అయితే చెప్తున్నారు, 2 ఇయర్స్ అనమాట కంపెనీ పాలసీ. తర్వాత సెక్యూరిటీ బాండ్, సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ హ్యావ్ టు ఎగ్జిక్యూట్ ఏ షూరిటీ బాండ్ టు సర్వ్ ద కార్పొరేషన్ ఫర్ ఏ మినిమం పీరియడ్ యాజ్ గివెన్ బిలో. బాండ్ అమౌంట్ 1,50,000 ఉంటుంది. మినిమం పీరియడ్ టు సర్వ్ ద కార్పొరేషన్ వచ్చేసి
1.5 సంవత్సరం అయితే అని చెప్తున్నారు. ప్లస్ స్పెషలైజేషన్ ట్రైనింగ్ కాస్ట్ అండ్ GST యాజ్ అప్లికబుల్. ఒకవేళ మనం వద్దనుకుని వెళ్ళిపోతామంటే వాళ్ళు మనకు ట్రైనింగ్ పెట్టిన ఖర్చు అదంతా కూడా మనమే ఇవ్వాల్సి ఉంటుంది. అదైతే గమనించండి. ఇంకా క్యారెక్టర్ అండ్ సెలెక్షన్స్ ఇది కూడా మనకి ఎంత అవసరం లేదు. ఇన్వెస్ట్మెంట్ ప్లేస్ ఆఫ్ పోస్టింగ్ అయితే ఇవి చెప్పుకున్నాం కదా, మనం ఎంత జీతం వస్తుంది అనేది. ఇనిషియల్ బేసిక్ పే అది పే స్కేల్ వచ్చేసి 22,800 నుంచి 75,850 అంటే దీనికి ఇనిషియల్ బేసిక్ పే అయితే 22,800. దీనికి అదనంగా HRA హౌస్ రెంట్ అలవెన్స్, అదేవిధంగా ట్రాన్స్పోర్ట్ అలవెన్స్, తర్వాత DA డైలీ అలవెన్స్ అనేది కూడా ఉంటుందన్నమాట. ఇప్పుడు ప్రస్తుతం అయితే DA మనకు 50% అయితే క్రాస్ అయిపోయి 50% ఉందన్నమాట. DA 22,800 మీద మళ్ళీ ఒక 50% అంటే దానిలో సగం వచ్చేసి DA అనేది మనకు వచ్చేస్తుంది అనమాట. డియర్నెస్ అలవెన్స్ అనమాట. దాని డైలీ అలవెన్స్ డియర్నెస్ అలవెన్స్ అని అంటారు అనుకోండి. ద సెలెక్టెడ్ క్యాండిడేట్స్ విల్ అండర్గో ట్రైనింగ్ ఇన్సెంటివ్ ఆన్ ద జాబ్ ట్రైనింగ్ ఫర్ ప్రిస్క్రైబ్ డ్యూరేషన్ బిఫోర్ పోస్టింగ్ అట్ ద జాబ్కు వెళ్ళే ముందర కూడా ట్రైనింగ్ అనేది ఉందైతే తెలియజేస్తున్నారు వీళ్ళు. పేమెంట్ ఆఫ్ దీనికి ఎగ్జామ్కి అయితే ఎగ్జామ్ ఫీ ఉంటుంది. ఫీ అయితే పే చేయాలి. పేమెంట్ ఆఫ్ ఆన్లైన్ అప్లికేషన్ ఫీ ఇవన్నీ కూడా ఆన్లైన్ ద్వారానే అప్లై చేసుకోవాలి. అందరూ కూడా 1000 రూపాయల ఫీజు ఉంటుందన్నమాట. ఇది అన్రిజర్వ్డ్ OBC, EWS అండ్ ఎక్స్ సర్వీస్మెన్ క్యాండిడేట్స్ ఆర్ రిక్వైర్డ్ టు పే నాన్ రిఫండబుల్ ఫీ ఆఫ్ 1000 ఎక్స్క్లూజివ్ ఆఫ్ ట్రాన్సాక్షన్ ప్రాసెసింగ్ ఛార్జెస్ ప్లస్ GST. మళ్ళీ దానికి ఒక 118 రూపాయలు GST అయితే అప్లికబుల్ అవుతుంది. SC అండ్ PWBD కేటగిరీ క్యాండిడేట్స్కి ఎటువంటి ఫీ లేదని అయితే చెప్తున్నారు. సో మనము ఎవరైతే అప్లై చేయాలనుకుంటున్నారో వాళ్ళైతే హౌ టు అప్లై వీళ్ళైతే ఇవ్వడం జరిగింది. క్యాండిడేట్స్ ఆర్ రిక్వెస్టెడ్ టు అప్లై ఆన్లైన్ త్రూ వీళ్ళు ఇచ్చిన వెబ్సైట్ ద్వారా www.ncrtc.in ద్వారా అప్లై చేయాలని అయితే చెప్తున్నారు. సో మనమైతే వ్యాలిడ్ ఈమెయిల్ ఐడి పెట్టుకోండి. తర్వాత రీఛార్జ్ చేసుకుని అందుబాటులో ఉన్న మొబైల్ నెంబర్స్ మెసేజ్లు మరియు కాల్స్ వస్తాయి కాబట్టి అటువంటి నెంబర్ మొబైల్ని అయితే అందుబాటులో పెట్టుకుంటూ అంటున్నారు. ఎనీ అప్డేట్స్ ఏవైనా కూడా మెయిల్ ఐడికి అయితే వస్తుంటాయి. సో మెయిల్ ఐడిలో మీరు స్పామ్ జంక్లో కూడా చెక్ చేసుకుంటూ ఉండండి. ఒకవేళ మీ మెయిల్ బాక్స్ స్టోరేజ్ నిండి అయిపోయినా కూడా మిగతావన్నీ మీకు అనవసరం అనుకున్నవి డిలీట్ చేసేసి మరి ఫ్రెష్గా పెట్టేసుకోండి. ఎందుకంటే వీళ్ళు ఫర్దర్గా ఏ కరెస్పాండెన్స్ చేయాలనుకున్నా కూడా మీతో త్రూ మెయిల్ ద్వారానే చేస్తారు. స్టెప్స్ టు బి ఫాలోడ్ అయితే వీళ్ళు ఇక్కడ ఇవ్వడం జరిగింది. సరే స్టెప్ బై స్టెప్ ఎలా మనకు వెబ్సైట్ ఓపెన్ చేసిన తర్వాత క్లిక్ హియర్ ఇవన్నీ ఉంటాయి. సరే ఇదంతా మనకు అనవసరం అండి దాని గురించి. తర్వాత ఇంపార్టెంట్ ఇన్స్ట్రక్షన్స్. సో ఇన్స్ట్రక్షన్స్ కూడా సేమ్ అండి, ప్రతి దానికి కూడా ఉంటాయన్నమాట. ఎలిజిబిలిటీ క్రైటీరియా, మనకు కావాల్సిన డాక్యుమెంట్స్ అన్నీ కూడా అందుబాటులో పెట్టుకోవడం, ఫోటో JPG ఫార్మాటు, రిలవెంట్ డాక్యుమెంట్స్, ఎడ్యుకేషనల్ డాక్యుమెంట్స్, ఏజ్ రిలాక్సేషన్కి సంబంధించిన సర్టిఫికేట్స్ అటువంటివి కూడా మనమైతే అన్నీ పెట్టుకోవాలి. దీనికి సంబంధించిన లావాదేవీలు ఏదైనా డిస్ప్యూట్స్ అంటే కూడా ఢిల్లీ కోర్టు పరిధిలోనే జరుగుతాయని చెప్పి అయితే వీళ్ళు చెప్తా ఉన్నారన్నమాట. సో మనకు వచ్చేసి ఇక్కడ మ్యాపింగ్ ఆఫ్ ఇంజనీరింగ్ డిసిప్లిన్ ఇక్కడ వచ్చేసి మెకానికల్ కింద ఏమేమి వస్తాయంటే మెకానికల్ ఇంజనీరింగ్, ప్రొడక్షన్ ఇంజనీరింగ్, ఆటోమొబైల్ ఇంజనీరింగ్, మ్యానుఫ్యాక్చరింగ్ ఇంజనీరింగ్, మెథడ్రోట్రానిక్స్ ఇంజనీరింగ్, ఇండస్ట్రియల్ ఇంజనీరింగ్, మెషినింగ్ ఇంజనీరింగ్, టూల్స్ అండ్ మెషినింగ్ ఇంజనీరింగ్, టూల్స్ అండ్ డై మేకింగ్ అండ్ ఇంజనీరింగ్ ఇవన్నీ కూడా మనకు మెకానికల్ ఇంజనీరింగ్ కింద వస్తాయని చెప్పి వీళ్ళు చెప్తా ఉన్నారు. ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్ ఎలక్ట్రికల్ కింద ట్రీటెడ్ జరుగుతుందన్నమాట వీళ్ళు. తర్వాత ఎలక్ట్రానిక్స్ కింద వచ్చేసి ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రికల్ అండ్ ఎలక్ట్రానిక్స్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ కమ్యూనికేషన్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్ అండ్ ఇంజనీరింగ్, కంప్యూటర్ ఇంజనీరింగ్, కంప్యూటర్ సైన్స్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ, ఇన్స్ట్రుమెంటేషన్ అండ్ కంట్రోల్ ఇంజనీరింగ్, ఎలక్ట్రానిక్స్ అండ్ ఇన్స్ట్రుమెంటేషన్ ఇంజనీరింగ్. సో తర్వాత సివిల్ ఇంజనీరింగ్ వచ్చేసి సివిల్ కింద అయితే వచ్చేస్తుంది అనమాట. సో మనకు మీకు ఏదైనా ఇంకా క్వారీ అంటే ఇంకా సమాచారం తెలుసుకోవాలనుకుంటే వీళ్ళు మెయిల్ ఐడి కూడా ఇవ్వడం జరిగింది ఇక్కడ, రిక్రూట్మెంట్ 2025@ncrtc.in అని చెప్పేసి. సో దానికంటే ముందు కూడా మీరు www.ncrtc.in అనే వెబ్సైట్ ఓపెన్ చేసి కంప్లీట్ డీటెయిల్స్ అంతే ఇవే. నేను కాకపోతే ఇక్కడ మనం రిజర్వేషన్కి రూల్ ఆఫ్ రిజర్వేషన్కి సంబంధించినవి తర్వాత అవి మాత్రం చెప్పలేదు. మనం ఎన్ని పోస్టులు ఉన్నాయి, పే స్కేల్ ఎంత ఉంటుంది, కండిషన్స్ ఏమి అవి చెప్పాం. కానీ ఇంకా ప్రతి ఎగ్జామ్కి కామన్గా అప్లై చేయాల్సిన రూల్స్ అయితే ఒకటే ఉన్నాయండి. మీకు అందరికీ చాలామందికి తెలుసు, అందుకనే నేను ఇక్కడ అవన్నీ చెప్పడానికి ఇష్టపడలేదు, అనవసరంగా వీడియోలు ఎంత అవుతున్నాయి కానీ. సో అప్లై చేసుకోవాలనుకుంటే ఎవరైనా అప్లై చేసేసుకోండి ఫ్రెండ్స్. ఆల్ ద బెస్ట్. థ్యాంక్ యూ.